ఆంధ్రప్రదేశ్ కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాలపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా దిశ బిల్లును ఉపసంహరించుకుంటూ కేబినెట్ ఆమోదింపజేయడం. మరోవైపు విద్యా వైద్య రంగాల్లో కూడా మౌలిక వసతుల కల్పనను ప్రైవేట్ వ్యక్తులకు పీపీపీ విధానంలో అప్పగిస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ అంశాలపై మనతో మాట్లాడేందుకు జాయిన్ అవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ జెడ్పీటీసీ రత్నకుమారి గారు. నమస్తే మేడం. నమస్తే సార్. ఎలా చూడాలి మేడం ఈ విద్యా వైద్య రంగాల్లో కూడా మౌలిక వసతుల కల్పనకు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మరోవైపు ప్రతిష్టాత్మకమైనటువంటి గత ప్రభుత్వం వైఎస్ జగన్ ప్రవేశపెట్టినటువంటి దిశ బిల్లు మహిళలు చిన్నారులపై నేరాల్ని వెంటనే విచారించేలాగా వెంటనే శిక్షలు పడేలా చేసే బిల్లును ఉపసంహరించుకుంటూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఎలా చూడాలి ఇటు? యాక్చువల్ గా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో విద్యా వైద్యానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ నాడు నేడు ప్రోగ్రామ్స్ కానివ్వండి, లేదంటే మెడికల్ కాలేజీలు కానివ్వండి, ఇవన్నీ కూడా అమలు చేసి చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు. దాంతో పాటు ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి అన్ని వెసులుబాటులు కల్పించారు. విద్యా దీవెన కానివ్వండి, వసతి దీవెన కానివ్వండి, అన్ని ఫుల్ ఫ్లెజ్డ్ గా ప్రజలకు అనేది అందించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో. ఆయన పరిపాలనా విధానంలో అనేక సంక్షేమాలు ప్రవేశపెడితే విద్యా వైద్యానికి కనీస అవసరతలని ఆయన అందించడం జరిగింది. కోవిడ్ లాంటి మహమ్మారి టైంలో కూడా వైద్య శాఖ ఎంత పటిష్టంగా పనిచేసింది అంటే దానికి తోడు వాలంటరీ వ్యవస్థ ఖచ్చితంగా పేద ప్రజలకి తోడుగా నిలబడింది. అది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన పనితీరుకు నిదర్శనం. అట్లాంటిది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ రద్దు చేస్తారు. ప్రతి పేదవాడికి అందించాల్సిన కనీస అవసరాలైన విద్య వైద్యాన్ని నిర్లక్ష్యం చేశారు. ప్రైవేటీకరణకి పెద్ద ఎత్తున వీళ్ళు కొమ్ముకు అంటే వాళ్ళ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నాయకులకు దోచిపెట్టే ప్రోగ్రాము చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేపడుతూ ఉంది. వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తులైతే చాలు, వాళ్ళకి అన్ని కూడా ప్రైవేటీకరణ ద్వారా చాలా తక్కువ ధరలకి ప్రభుత్వ ఆస్తులను దారాదత్తం చేస్తూ ఉన్నారు. దీనికి పెద్ద ఎత్తున ప్రజలు అనేది నిరసన వ్యక్తం చేస్తున్నారు. అంటే వీళ్ళు చేస్తున్న ప్రతి ఒక్క దోచుకునే ప్రోగ్రామ్ కి ప్రజలు నిరసన వ్యక్తం చేయడమే కాదు, ఇట్లాంటి ప్రభుత్వాన్ని మేము ఎందుకు తెచ్చుకున్నామని చెప్పి బాధపడుతూ ఉన్నారు. ఇప్పుడు దిశ యాప్ చూసుకుంటే, దిశ చట్టాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రతిష్టాత్మకంగా ఈ చట్టం అనేది చేయాలని చెప్పి తీసుకురావడం జరిగింది. అయితే కేబినెట్ లో ఆమోదం పొందింది. సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించి అక్కడి నుంచి చట్టమే రావాలి కాబట్టి ఆ ప్రాసెస్ లో ఉండింది. జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం ఒకటే, ఏదైతే అత్యాచారాలు జరుగుతున్నాయో, మహిళల మీద దాడులు జరుగుతున్నాయో దాన్ని అరికట్టే ప్రోగ్రామ్ లో భాగంగానే ఈ దిశ యాప్ అనేది దిశ చట్టం తీసుకురావడం జరిగింది. ఇది ఏంటంటే వారం రోజుల్లో ఎవరైతే బాధితులు ఉంటారో, అత్యాచారం జరిగిన మహిళలు ఉంటారో వాళ్ళకి 7 రోజుల్లోపే ఈ దర్యాప్తు అనేది పూర్తి చేయాలి. దీంతో పాటు 14 రోజుల్లో ట్రయల్స్ అనేది పూర్తి చేసి 21 రోజుల్లో నిజంగా ఖచ్చితంగా ఎక్కువ గనక వాళ్ళు అంటే ఏదైతే అత్యాచారం లేకపోతే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ దీనిపైన వాళ్ళ మీద చట్టం అనేది కఠినంగా శిక్షలు తీసుకోవడం జరుగుతుంది. దీని ప్రకారం మరణ శిక్ష కూడా వాళ్ళకి విధించడం జరుగుతుంది. అట్లాంటి చట్టాన్ని జగన్మోహన్ రెడ్డి గారు దిశ చట్టంగా చేయాలని రూపకల్పన చేసి తీసుకురావడం జరిగింది. మహిళలకు అంటే ఇంతకు ముందు ఏదైతే అంటే 4 నెలలు పట్టేది ఈ విచారణకి జరగడానికి, అట్లాంటిది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ప్రతిదీ కూడా అంటే వెంటనే ఎవరైతే అన్యాయం జరిగిందో, బాధితురాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం జరిగే విధంగా 21 రోజుల్లోనే మొత్తం పూర్తి చేయాలన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ దిశ తీసుకురావడం జరిగింది, దిశ చట్టం. ఇప్పుడు మరి అటువంటి దిశ బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకుంటోంది. అంటే నేరస్తుల్ని కాపాడుకునే ప్రయత్నమా, నేరస్తులకి అండగా ఉండే ప్రయత్నం అర్థం కావట్లా. ఎందుకు అంటే వీళ్ళ ప్రభుత్వంలోనే మహిళలకి రక్షణ లేకుండా పోయింది. మహిళల మీద తీవ్రంగా దాడులు చేస్తూ ఉన్నారు.
అంటే ఈ చట్టాన్ని గనక కాల రాసేస్తే వీళ్ళు ఎన్నైనా అక్రమాలు అన్యాయాలు చేయొచ్చు, మహిళల్ని ఇంకా వివక్షకు గురి చేయొచ్చు, మహిళల మీద ఇంకా పెద్ద ఎత్తున దాడులు చేయొచ్చు అనే ప్రోగ్రామ్ లో ఈ టీడీపీ నాయకులు ఉన్నారనేది అర్థమవుతూ ఉన్నది. చూడండి, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన ఈ 2.5 ఏళ్ళు దాదాపుగా అవుతుంది. ఈ 2.5 ఏళ్లలో వాళ్ళు మహిళల మీద ఎక్కువ దాడులు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ ఎమ్మెల్యేలు కానివ్వండి, వాళ్ళ కార్యకర్తలు కానివ్వండి, పెద్ద ఎత్తున మహిళలను హీనంగా కించపరుస్తూ, వాళ్ళని వివస్త్రణ చేస్తూ, దారుణంగా ట్రీట్ చేస్తూ ఉన్నా వాళ్ళ మీద ఎట్లాంటి చర్యలు తీసుకోవడం మానేసి, మళ్ళీ ఇప్పుడు దిశ చట్టాన్ని, ఈ బిల్లును రద్దు చేసే ప్రోగ్రాం పెట్టుకున్నారంటే మహిళల్ని వీళ్ళు ఎంత హీన స్థితిలో చూస్తున్నారనేది అర్థమవుతుంది. మహిళల్ని దేవతలుగా భావిస్తూ ఉంటాం, భారతదేశాన్ని ఒక శ్రీమూర్తిగా భావిస్తూ ఉంటాం. అట్లాంటిది మహిళలకి చట్టం ప్రకారం వాళ్ళకి రక్షణ కల్పించాల్సిన బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వీళ్ళు మహిళల పట్ల ఇంత అసాంఘిక సంఘటనలు జరుగుతుంటే వాళ్ళ మీద చట్టపరమైన నిర్ణయాలు తీసుకుని చట్టం చొప్పున వాళ్ళని శిక్షించాల్సిన పాలకులు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకువచ్చిన ఏదైతే దిశ చట్టం ఉండిందో ఆ బిల్లును రద్దు చేయడం అనేది ఘోరమైన సంఘటన. ఎందుకంటే 5 ఏళ్లలోపు ఉన్న చిన్న పిల్లల మీద అత్యాచార యత్నాలు గనక జరిగితే 7 ఏళ్ల శిక్ష అనేది ఈ చట్టం కల్పిస్తుంది. అట్లాంటి చట్టాల్ని మొత్తానికి వీళ్ళు రద్దు చేస్తున్నారు అంటే ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఏపీ పరిపాలన జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి నాయకులు పరిస్థితి ఏంటనేది ప్రతి ఒక్క మహిళలు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఈ ఈ బిల్లుని ఏదైతే రద్దు చేస్తున్నారో దాన్ని వెంటనే, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తీసుకొచ్చారో అది అమలు చేయాలి. మీరు రద్దు చేయడానికి వీలు లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సరే, ఇక డిఎస్సి అవకతవకలకు పై వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు పార్టీ పిలిపించింది. ముఖ్యంగా మల్లాది విష్ణు తన అనుచరులతో కలిపి అక్కడ ధర్నా చేస్తుంటే అక్కడ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమ తన అనుచరులతో వచ్చి ఆయనపై కోడిగొడ్లతో దాడి చేయడము ఇదంతా చూసాం. సో ఎలా చూడాలి ఈ పరిణామం? సార్, మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం సార్. ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేయడం అనేది ప్రజాస్వామ్యంలో మనకి ఇచ్చిన ఒక ఆయుధం. ఎవరైనా సరే తమ హక్కులను వినియోగించుకుంటారు. ఇప్పుడు శాంతియుతంగానే కదా, మేమేమన్నా దాడులు చేసామా లేకపోతే ఇంకేదైనా చేసామా? నిజానికి ఇప్పుడు ఏదైతే నిరసన వ్యక్తం చేస్తున్నామో నిజ నిర్ధారణ చేసుకోవచ్చు కదా. అప్పుడు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కొడుకు కోసమే కదా ఇప్పుడు బోండా ఉమ వెళ్ళి అక్కడ మల్లాది విష్ణు గారు ఇలా ఫైట్ చేస్తుంటే నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే ఎవరైనా ఈ దేశ చరిత్రలో ఎక్కడైనా ఉందా సార్ నిరసన వ్యక్తం చేసే దగ్గరికి వెళ్ళి రౌడీల్లాగా బిహేవ్ చేసి ఆయన మీద మూత్ర విసర్జన చేస్తారా సార్? ఏంటి సార్ వీళ్ళు రౌడీజం, ఈ దందాయిజం ఏంటి సార్? అసలు రౌడీలా బిహేవ్ చేస్తూ శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే అక్కడ వీళ్ళు వెళ్ళి బిహేవ్ చేసిన బిహేవియర్ ఏదైతే ఉందో దేశం మొత్తం చూస్తూ ఉంది. శాంతియుత ర్యాలీలు చేయొద్దని అబ్జెక్ట్ చేసే పరిపాలకుల్ని వీళ్ళే చూస్తున్నాం. ఎందుకంటే వీళ్ళకి భయం పట్టుకుంది సార్. ఖచ్చితంగా డిఎస్సిలో ఫ్రాడ్, అవినీతి అక్రమాలు అనేవి జరిగినాయి. స్పోర్ట్స్ కోటాకి సంబంధించి అంటే డిఎస్సికి సంబంధించి 16,000 ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంటే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ ఎగ్జామినేషన్ అంటే ఇప్పుడు చదువుకునే విద్యార్థులు ఎన్ని గంటలు కష్టపడి చదువుకోవాలి? 12 గంటల నుండి 20 గంటల వరకు చదువుకునే విద్యార్థులు ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తును కాల రాస్తూ ఈ నారా లోకేష్ గారు ఏం చేశారు సార్? అవినీతికి అక్రమాలకి పాల్పడి వీళ్ళకి 15 లక్షల నుంచి 30 లక్షల వరకు వీళ్ళు జోబులు నింపుకుని డిఎస్సిలో ఇంత అక్రమాలు అవినీతి జరిగితే సిబిఐ ఎంక్వైరీ కోరితే వైసీపీ ప్రభుత్వం వైసీపీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి అభ్యర్థులు వెళ్ళి చెప్పడం జరిగింది, మాకు ఇంత అన్యాయం జరుగుతూ ఉంది స్పోర్ట్స్ కోటాలో. ఇంతకు ముందు ఏదైతే అంటే వీళ్ళకి సంబంధించి 74 ఆర్టికల్ ఉండిందో దాన్ని సవరించి వీళ్ళు 447 సవరణ ద్వారా వీళ్ళు ఏం చేశారు సార్? మొత్తం వీళ్ళకి సంబంధించి 2% ఉన్న స్పోర్ట్స్ కోటాని 3% పెంచి వీళ్ళకి సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో కనీసం టెట్ క్వాలిఫై అవ్వలేదు, డిఎస్సి క్వాలిఫై అవ్వలేదు, వాళ్ళకి జాబ్లు ఇచ్చేశారు.
దాంతో పాటు డిగ్రీ అంటే 5 ఏళ్లలో పూర్తి చేసుకోవచ్చంట. ఏం చేస్తూ ఉన్నారు ప్రజల్ని అంటే డిఎస్సి అభ్యర్థుల్ని నిరుద్యోగులు మోసం చేశారు. 3,000 నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నారు, ఇచ్చారా? ఇంతవరకు అమలు చేయలేదు. దాంతో పాటు ఎవరైతే నిజాయితీగా పోస్టులు సంపాదించుకున్నారో వాళ్ళకి డిఎస్సి క్వాలిఫై అయినా కూడా జాబ్ ఇవ్వని పరిస్థితి. వీళ్ళకి జోబులు నింపిన వాళ్ళకి పోస్టింగ్ ఇచ్చారు. మరి అట్లాంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు, నేను ఒకటే సూటిగా అడిగేది, చంద్రబాబు నాయుడు గారు నిజంగా అవినీతి అక్రమాలు చేయకపోతే లోకేష్ గారి మీద సిబిఐ ఎంక్వైరీ వేయచ్చు కదా. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద కొన్ని ఆరోపణలు వచ్చినాయి పరిటాల రవి విషయంలో. మరి సిబిఐ ఎంక్వైరీ వేసి నిజ నిర్ధారణ చేసుకున్నారు కదా. అది రాజశేఖర రెడ్డి గారు అంటే ఆ మాట నిజాయితీ అనేది ప్రజలకి స్పష్టంగా అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ ఎంక్వైరీ కోరి వేయించి నిజ నిర్ధారణ చేయించిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తూ ఉన్నారు అంటే అక్కడ అవినీతి చేశారు కాబట్టి తన కొడుకు మీద సిబిఐ ఎంక్వైరీ వేయలేకపోతున్నాడు. వీళ్ళు ఖచ్చితంగా అవినీతికి అక్రమానికి పాల్పడ్డారు సార్. ఈ రోజు ఏదైతే బాధితులు ఉన్నారో, డిఎస్సి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న ఆధ్వర్యంలో ఆయన పిలుపు మేరకు మేము ఫైట్ చేస్తాం. ఇక వైఎస్ జగన్ సెక్యూరిటీకి సంబంధించి కొన్ని లోపాలు పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి. ముఖ్యంగా దేవరపల్లి పర్యటనలో జరిగినటువంటి సంఘటనలు, హెలిప్యాడ్ ను తోసుకుంటూ జనం అక్కడికి వచ్చాడం, పోలీసులు అక్కడ ఎవరూ లేకపోవడం, దీనిపై అంటే జగన్ కు ప్రాణహాని ఉంది, జగన్ కు భద్రతా లోపం ఉంది అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఎలా చూడాలి? ప్రతి చోట కూడా జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాల పర్యటన అనేది చేస్తూ వెళ్తున్నారు. ఎక్కడైతే ప్రభుత్వం పనులు చేస్తామని చెప్పి సూపర్ 6 హామీలు ఇచ్చి నెరవేర్చకుండా ఏదైతే చేస్తుందో ప్రభుత్వం, దానికి నిరసనగా ప్రజల తరపున ప్రజలకు అండగా ఉంటామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి చోటకి వెళ్ళడం జరుగుతుంది. అంటే జిల్లాల పర్యటన చేయడం జరుగుతుంది. ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళకి అండగా, ప్రజలకు అండగా వెళ్ళడం జరుగుతుంది. అయితే ఈ సందర్భంలో ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి గారు, ఆయనకి ప్రజల్లో ఉన్న అండదండలు వీళ్ళు చూసి వారవలేక Z+ కేటగిరీ అనేది ఇవ్వకుండా వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా సార్? ఇప్పుడు మీటింగ్స్ జరుగుతున్నాయి కదా, మీటింగ్స్ కి వెళ్ళే జనాల్ని వెళ్ళనివ్వకుండా ఆఫ్ చేయడానికి బయట ఉంటున్నారు, కానీ ఎక్కడైతే మీటింగ్ ప్లేస్ ఉందో అక్కడికి వెళ్ళట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి హెలిప్యాడ్ ఎక్కడైతే ఉండిందో అక్కడికి వెళ్ళట్లేదు పోలీస్ వ్యవస్థ అనేది. ఖచ్చితంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే Z+ కేటగిరీ ప్రకటించాము, మేము ఇంతమంది పోలీసులను అప్పగించాము అని చెప్పి అబద్ధాలు చెప్తున్నారు. కానీ సార్ వీళ్ళు చేసే ప్రోగ్రామ్ ఏంటి? వచ్చే జనాల్ని అక్కడ వెళ్ళనివ్వకుండా ఆఫ్ చేసే ప్రోగ్రామ్ పెట్టుకుని మీటింగ్ దగ్గర కానివ్వండి, ఎలిఫాట్ దగ్గర కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన స్థలంలో కానివ్వండి, ఒక్క పోలీస్ ఆఫీసర్ని కూడా ఉంచట్లేదు. దాని ద్వారా ఏమవుతుంది? తోపులాట అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత థ్రెడ్ ఉంది సార్? అసలు వాళ్ళు చెక్కింగ్ చేసి ప్రతి ఒక్క వ్యక్తిని ఎలిఫాట్ లోపలికి పంపించాలి. అక్కడ ఎవరైతే పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళ లిస్ట్ అనేది రిలీజ్ చేయాలి. అక్కడ మీటింగ్ ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో ఆ ఎలిఫెడ్ బాధ్యతలు ఎవరైతే పార్టీకి సంబంధించి అవన్నీ బాధ్యతలు చూస్తున్నారో ఆయనకి ఖచ్చితంగా ఈ ప్రోటోకాల్ కి సంబంధించిన టీము ఎవరైతే ఉన్నారో ఆఫీసర్స్ ది ఇవ్వాలి లిస్ట్ అనేది. ఏం చేశారు సార్ వీళ్ళు? ఇవ్వడం మానేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటే వీళ్ళకి ఎంత నిర్లక్ష్యం వైఖరి కనిపిస్తుంది అంటే జగన్ గారిని చంపేయాలని చూస్తున్నారా? జగన్ గారి ప్రాణాలని రక్షించే బాధ్యత ఈ ప్రభుత్వంలో ఉన్న ఈ ఎవ్వరికి లేదా? జగన్మోహన్ రెడ్డి గారు జన ఆదరణ ఉన్న వ్యక్తి. అట్లాంటి వ్యక్తి వెళ్తున్నప్పుడు వీళ్ళు కల్పించాల్సిన Z+ కేటగిరీ కల్పించకుండా మళ్ళీ అక్కడికి వచ్చే జనాల్ని దారి మళ్లించి వాళ్ళని వెళ్ళకుండా ఆఫ్ చేసే ప్రోగ్రామ్ పెట్టుకుని ఆ మీటింగ్ సరౌండింగ్ ఏదైతే ఉందో అక్కడ సెక్యూరిటీ అనేది కల్పించకుండా మళ్ళీ ఏం చేయాలనుకుంటున్నారు సార్? అక్కడ చొక్కేసలాట జరిగి ఏదైనా ప్రమాదం జరిగితే జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేసి మళ్ళీ దానికి ఆయన్ని బాధ్యుని చేయాలని చూస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదైనా ఈగ వాళ్తే రాష్ట్రం మొత్తం ఎట్లా ఉంటది అనేది పరిస్థితి ఈ కూటమి నాయకులకు అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి Z+ కేటగిరీ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉన్న వీళ్ళకు ఉంది కదా సార్. ఎందుకని కల్పించలేకపోతున్నారు? వీళ్ళకి ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అంత అక్కసేంటి? ఆయన ప్రాణాలతో చెలగాటం ఎందుకు ఆడుతూ ఉన్నారు?
జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి వర్యులు. అట్లాంటి వ్యక్తిని ఎందుకు ఇంత నిర్లక్ష్య వైఖరితో వీళ్ళు వ్యవహరిస్తూ చూస్తా ఉన్నారు. హోంశాఖ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. హోంశాఖ తన పనితీరు కరెక్ట్ గా చేయకపోవడం వల్ల ఇదంతా జరుగుతూ ఉంది సార్. నిష్పక్షపాతంగా పనిచేయాలి. ఈ శాఖ పరంగా పూర్తిగా వైఫల్యం చెందింది సార్.